నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక కంపెనీలను తరిమేశారని, ప్రస్తుతం దేశంలో 25.6% పెట్టుబడులు ఒక ఏపీకే వచ్చాయని వెల్లడి. విద్యాశాఖ బడ్జెట్ రద్దుపై అసెంబ్లీలో చర్చించిన మంత్రి నారా లోకేష్, వైసీపీ పాలనలో విద్యారంగం విధ్వంసానికి గురైందని ఆగ్రహం. రాష్ట్ర సచివాలయంలో ఆప్కో ప్రత్యేక చేనేత స్టాల్ ప్రారంభించిన మంత్రి సవిత, నేతలకు నిరంతర ఉపాధి కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. పెట్టుబడులకు ఏపీని స్వర్గధామలాగా మార్చడం, విద్యారంగంలో సంస్కరణలతో ఏపీని విజ్ఞాన కేంద్రంగా తయారు చేయడం, అతిథి దేవోభవ అన్న సూక్తిని చిత్తశుద్ధితో అమలు చేసి పర్యాటకానికి కొత్త పుంతలు తొక్కించడం, రాష్ట్ర ప్రజలందరికీ అత్యున్నత వైద్యం అందచేయడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని రంగాల్లో వైఎస్ఆర్సీపీ చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది ప్రగతిని పట్టాలెక్కించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ ఉద్యోగాల కల్పన, వైద్య విద్య తదితర రంగాలకు కేటాయింపులపై సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడారు. ఏపీ అంటే విశ్వాసం కల్పించామని, అందువల్లే భారత్ లో తొలి క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీ అమరావతికి వచ్చిందని స్పష్టం చేశారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి అడ్రస్ గా మారుతుందన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ద్వారా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలాగా చర్యలు చేపట్టామని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్రంలోని 5 జోన్ల ఆవిష్కరణలకు, నైపుణ్యాలకు పదును పెడుతున్నామని, మానవ వనరులను అభివృద్ధి చేయడంతో పాటు అత్యుత్తమ ఉపాధి కల్పించేలాగా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని వివరించారు. అనుకున్న విధంగా దిశ ఈ రోజు మీరు చూస్తే ఏఐ అనే కొందికి ఒకప్పుడు ఐటీతో స్టార్ట్ చేశాం. ఈసారి ఏఐ, దానికి చిరునామా విశాఖపట్నం. ఏఐ డేటా సెంటర్, బిగ్గెస్ట్ డేటా సెంటర్ బిగినింగ్ మాత్రం ఇది. ఇలాంటివి దగ్గర 5 గిగావాట్ వరకు డేటా సెంటర్లు వచ్చే అవకాశం వస్తుంది. రెండోది క్వాంటమ్ కంప్యూటర్, అందరూ మాట్లాడుతున్నారు. ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా మన అమరావతిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, రాయలసీమలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం, ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం, ఏరోస్పేస్ పోతున్నాం. ఏది వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ ఆలోచన ఒకటి, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాం. 20 లక్షలే కాదు, 20 లక్షల ప్లస్ వస్తాయి తప్ప ఒక్క ఉద్యోగం కూడా తగ్గే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే ఒక మాట చెప్పాం, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. ఇక్కడ ఉండే మెంబర్స్ ఉందని కోరుతున్నాం. మీ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఎంఎస్ఎంఈలు మీరు ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరిని ఆంటర్ప్రెన్యూర్ గా తయారు చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, అది అమరావతిలో పెట్టుకున్నాం. 5 జోన్స్ లో 5 స్పోక్ మోడల్ పెట్టాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అదే మరి తిరుపతి, అనంతపూర్. ఈ 5 జోన్లో కూడా ఒక ఇండస్ట్రీని లీడ్ చేయమంటున్నాం. ఒక నాలెడ్జ్ పార్ట్నర్గా ఒక యూనివర్సిటీని పెట్టాం. ఇంకొక పక్కన అక్కడ వెంచర్ క్యాపిటల్ కానీ, బ్యాంకులు కానీ వాళ్ళందరూ సహకారం తీసుకుంటున్నాం. అల్టిమేట్ గా ఒకే ఆలోచన, ఆ ఆలోచన వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని, ఎంఎస్ఎంఈని తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతానని తెలియజేసుకుంటున్నా. వైసీపీ పాలనలో అన్ని రంగాలు మాదిరిగానే విద్యారంగం కూడా విధ్వంసానికి గురి అయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. 10 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వ బడులను దూరం చేశారని తెలిపారు. విద్యార్థులు ఏ బడిలో ఉన్నారో కూడా తెలియకుండా 3 లక్షల మంది వివరాలను డ్రాబాక్స్ లో ఉన్నట్లుగా చూపించి వారి పేరుతో నిధులను డ్రా చేసుకున్నారని ఆయన తెలిపారు. విద్యాశాఖ బడ్జెట్ రద్దుపై చర్చలో శాసనసభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా జీవో 117ను తీసుకొచ్చి పాఠశాల విద్యాశాఖను తీవ్రస్థాయిలో దెబ్బతీస్తారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఎమ్మెల్యేలంతా బాధ్యత తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో ఒక్క పాఠశాలలో అయినా కనీసం 1000 మంది విద్యార్థులు ఉండేలాగా చేయాలని సూచించారు. ప్రతి వారం కనీసం ఒక పాఠశాలను సందర్శించండి. అక్కడ ఏవైనా లోటుపాట్లుంటే నేరుగా నాకు మెసేజ్ చేయండి, సరిదిద్దుకుందాం. మనమంతా కలిసి ఏపీ విద్యను దేశానికే మోడల్ గా నిలపాలి అని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. నాకు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు
ఒక బాధ్యతగా నేను నిర్వహిస్తున్నా. సభ్యులందరూ తెలుసు, ఏ ఇష్యూ ఉన్నా మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే ఎట్లా స్పందిస్తాను, ఎట్లా పరిష్కరిస్తానో. కలిసికట్టుగా ఒక బెస్ట్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకొద్దాం. మనం ఎంతసేపు ఇతర రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలనుకున్న దగ్గర నుంచి ఇతర రాష్ట్రాలు మనం చూసుకుని ఎస్ ఆంధ్రాలో ఒక మోడల్ ఉంది, దీనివల్ల ఫలితాలు వస్తున్నాయి అన్న లక్ష్యంగా మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు. 175 మంది శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఇన్ఫాక్ట్ ఈయన వైకాపా శాసనసభ, అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాల్ని, ప్రభుత్వ గ్రంథాలయాల్ని అన్ని బలోపేతం చేస్తేనే మన సమాజాన్ని ముందలు తీసుకెళ్తాం. నైతిక విలువలు కూడిన సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం అని గౌరవ సభ్యులు తెలియజేసుకుంటూ, అనేక మార్లు నాకు మీరు మెసేజ్ పెట్టారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు, పాజిటివ్ గా తీసుకున్నాం. అన్ని ఎక్కడన్నా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటున్నాం. మేము కూడా మనుషులమే, తీసుకునే 10 నిర్ణయాలు 3 తప్పు అవుతాయి, కానీ తప్పైన నిర్ణయాలు సరిదిద్దుకునేదానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా చాలా సీరియస్ గా చెప్తాం జరుగుతుంది. అదే స్పిరిట్ తో మేము పనిచేస్తాం. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ, మీ సహకారం నాకు ఉంటుందని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ, ఇప్పుడే మా సెక్రటరీ గారు ఒక నోట్ పంపించారు అధ్యక్ష. ఎందుకు నవ్వుతున్నారంటే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రత్యేకంగా ధర్మేంద్ర ప్రధాన్ గారే చెప్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో సంస్కరణ తీసుకొచ్చారు, 1 క్లాస్ 1 టీచర్ బాగా చేస్తున్నారు, మీరు వెళ్ళి చూడండి అని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలు ఇప్పటికీ 2 రాష్ట్రాల నుంచి వచ్చారు అధ్యక్ష, మిగతా రాష్ట్రాలు కూడా వస్తున్నారు. మా అధికారులు కూడా నేను చెప్పేది ఒకటే, ఇతర రాష్ట్రాలే కాదు ఇతర దేశాల నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు వచ్చి ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో బాగా చేస్తున్నారని చూసి ఇక్కడ మనం ఏదైతే అమలు చేస్తున్నాం వాళ్ళు అమలు చేస్తే ఆ రోజు తగిన న్యాయం చేసిన వారు అవుతామని మా అధికారులు కూడా, నేను గ్యాలరీలో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నా. ఒక కమిట్మెంట్, ఒక ప్యాషన్ తో మేము అందరం పనిచేస్తున్నాం. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ఆప్కో ప్రత్యేక చేనేత స్టాల్స్ ను ప్రారంభించినట్లుగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. 50% డిస్కౌంట్స్ పై రాష్ట్రంలో తయారవుతున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పట్టు చీరలు, ఇతర చేనేత చీరలు, అలాగే రెడీమేడ్ వస్త్రాలను విక్రయించనున్నామని అన్నారు. నేతలకు నిరంతర ఉపాధి కల్పించాలన్న లక్ష్యమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని 4వ బ్లాక్ వద్ద 3 చేనేత స్టాల్స్ ను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాల్ లో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయ మహిళా ఉద్యోగుల వినతి మేరకు ప్రత్యేక చేనేత స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. రానున్న జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని చేనేత ఉత్పత్తులను 50% డిస్కౌంట్ పై విక్రయించనున్నట్లుగా వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ వరకు ఈ స్టాల్స్ ను కొనసాగించనున్నట్లుగా తెలిపారు. ఈ స్టాల్లో ప్రఖ్యాతిగాంచిన వెంకటగిరి, గద్వాల్, మదనపల్లె, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి పట్టు, కాటన్ చీరలు, షర్ట్లు, ఇతర రెడీమేడ్ చేనేత వస్త్రాలు విక్రయిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నామని అన్నారు. నేతలకు వ్యక్తిగత అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్స్, చేనేత బజార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసేటటువంటి చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభించిందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి యొక్క అనుచరులు, ఉద్యోగులు చేనేత వస్త్రాల కొనుగోలుకు ముందుకొచ్చారని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన స్టాల్ కు ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచి నేతలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో 12 ఏళ్ల తర్వాత వచ్చే మహా కుంభాభిషేక మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవ ఏర్పాట్లను దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్రన్ మోహన్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. కుంభాభిషేకానికి జరుగుతున్న సన్నాహాల గురించి దేవస్థానం ఈవో సేనానాయక్, చైర్మన్ బొడ రాధాకృష్ణ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి పాలక మండలి కార్యాలయంలో ఏర్పాటులో అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న అమ్మవారి
ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్ల ఆధునీకరణ, త్రాగునీటి సరఫరా, అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం పంపిణీ, కౌంటర్ల ఏర్పాట్లు, శానిటేషన్ వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ అమ్మవారి ఆలయంతో సహా మహా కుంభాభిషేక మహోత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిర్వహించాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు మెరుగైన వసతులు అందేలాగా చర్యలు చేపట్టాలని అన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాలు విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను వారు ఆదేశించారు. దేవస్థాన ఈవో సేనానాయక్ చైర్మన్ బొట రాధాకృష్ణ మాట్లాడుతూ మహా కుంభాభిషేక మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గమ్మ వారి యొక్క ఆశీస్సులతో కుంభాభిషేకం జరగబోతూ ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి శుద్ధి చేసి తిరిగి పవిత్రంగా శక్తివంతమైనటువంటి ఆ తల్లి యొక్క శక్తిని మళ్ళీ దానికి చేకూర్చి మధ్యకాలంలో ఏవైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరిగినా వాటన్నిటి దోషాలను తొలగించి పరమ పవిత్రమైనటువంటి మహాశక్తిగా కనకదుర్గమ్మ వారి యొక్క కుంభాభిషేకాలని 6, 7, 8 3 రోజుల పాటు నిర్వహించడానికి ఆగమ శాస్త్రవేత్తలు, ఆగమ పండితులు, అలాగే ఈ ఆలయ పాలకవర్గం, చైర్మన్ గారు, సభ్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు చౌదరి గారు, పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం పలకడం జరిగింది. ఇప్పటికే కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ శంకరాచార్యులు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాస్తవానికి గతంలో వారు నిర్దేశించినటువంటి కార్యక్రమంగానే ఈ తేదీలను ఖరారు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఉన్నాం. దానికి ముందస్తుగా శాసనసభ్యులు, నేను, పాలకవర్గం, చైర్మన్ గారు, మా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ఏర్పాట్లను చూస్తూ ఒక్కొక్కటిగా ఏమైనా చిన్న చిన్న మార్పులున్నా, చిన్న చిన్న సమాచార లోపాలున్నా సరిచేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవపేతంగా చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్లు ఈ మహాకుంభాభిషేకం ఏర్పాట్లను జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా నేను కోరుకుంది ఏంటంటే అమ్మవారి చల్లవతో ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నుంచి బయటపడేసి శాంతిని కల్పించాలని చెప్పి, అమ్మవారి దీవెనలు కావాలని చెప్పి, ఇంకా ఎక్కువగా పూజించాలి అని చెప్పి మాత్రం నేను మన పూజారులందరినీ కూడా కోరటం జరిగింది. తిరువూరు నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో తిరువూరు ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పూర్తిగా అభ్యంతకరమైనదని, స్వామివారికి అఘోరమైనదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటియ వ్యాఖ్యానించారు. ఆలయ సంప్రదాయాలను తొంగలో తొక్కి ఎంపీ కేశవ శివనాథ్ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలు లాక్కొని తిరిగి మళ్లీ ఎంపీపైనే తప్పుడు ప్రచారం చేస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు. విజయవాడలోని సామాజిక సంక్షేమ బోర్డు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025లో ఆలయ అధికారుల ఆహ్వానం మేరకు ఎంపీ కేశవ శివనాథ్ సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, అప్పుడు తిరువూరు ఎమ్మెల్యే తలంబ్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఈ ఏడాది సాంప్రదాయం ప్రకారమే ఆలయ అధికారుల ఆహ్వానం మేరకు ఎంపీ వెళ్లారని, ఎంపీ చేతులు ఉన్న పట్టు వస్త్రాలను బలవంతంగా లాక్కొని ఎమ్మెల్యే పరుగు తీశాడని చెప్పారు. ఆలయ ప్రతిష్టకు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఎలాంటి విఘాతం కలగకూడదని ఎంపీ మౌనంగా ప్రజల మధ్య కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించారని తెలిపారు. ముగుని కొట్టి మొగసాల కెక్కిన చందంగా ఎమ్మెల్యే నిజాలను దాచేసి ఆలయ అధికారులను బెదిరించి తనపై ఎంపీ దౌర్జన్యంగా తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలు లాక్కున్నాడని ప్రచారం చేయటం అవాస్తవమని అన్నారు. పదే పదే దళిత కార్డును అడ్డం పెట్టుకుని రక్షణ పొందే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు తిరువూరు ఎమ్మెల్యేకు తిరువూరు ఎలలు తెలియవని, ఎంపీ కృషితోనే ఎమ్మెల్యే గెలుపు సాధ్యమైందని చెప్పారు. 100 కొద్ది దళిత నాయకులు ఉన్న తిరువూరు ఎమ్మెల్యే సీటు మీకు మాత్రం ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు స్పష్టంగా తిరువూరు ఎమ్మెల్యే చెప్తున్న మాట ఏంటంటే, గత ఏడాది దేవాలయ అధికారులు ఆధ్వర్యంలో నేను పట్టు వస్త్రాలు సమర్పించాను,
విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని గారు గెస్ట్గా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఈ ఏడాది అధికారులను బెదిరించి పట్టు వస్త్రాలు సమర్పించే అందుకు వచ్చాడు. ఇదమ్మా జరిగింది. ఇది చెప్తున్న మాట. మిత్రులారా, గత ఏడాది కేశినేని శివనాథ్ గారు స్వామివారి ఆలయంలో వెండి పళ్ళెంతో పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న ఫోటో. ఆ పక్కనే తిరువూరు ఎమ్మెల్యే గారు కూడా సతీ సమేతంగా ఉన్నారు. దీనిని ఏమంటారు తిరువూరు ఎమ్మెల్యే గారు? నేను అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాలకోటయ్యగా ఏమంటారు? ఇదిగోండి, ఆ రోజు మీడియా సమావేశంలో ఎంపీ గారు మాట్లాడుతుంటే ఇదిగోండి మీరు పక్కనే మాట్లాడుతున్నారు. దీనిని ఏమంటారు? అంటే ఇలాంటి అసత్యాలను వండివార్చి నేను దళితుణ్ణి కాబట్టి ఎంపీ గారు నా మీద దాడి చేస్తున్నాడు, అలా అధికారులను బెదిరించి ఎంపీ గారు ఆలయానికి వెళ్తాడా? ఉంటుందమ్మా అలా? ఇదిగోండి సీల్ గారు ఎంపీ గారి సమక్షంలో మీరు మాట్లాడుతుంది. 2025లో పట్టు వస్త్రాలు ఎవరు సమర్పించారు చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పండి. పోనీ అంబేద్కర్ గారి మీద ఒట్టేసి చెప్పండి. ఇంత పచ్చబద్దాలా? ఇదిగోండి సతీ సమేతంగా వెళ్ళిన దృశ్యం. పుంకాలుగా వీడియోలు ఉన్నాయి. జర్నలిస్టుల పట్ల తమ ప్రభుత్వానికి సానుకూలత ఉందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి వెల్లడించారు. వివిధ సందర్భాల్లో జిల్లాలో జర్నలిస్టు సంఘాల నాయకులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను చర్చిస్తుంటామని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇల్లు, ఇంటి స్థలాలు అభ్యర్థనలను ప్రస్తావిస్తూ ఇదివరకే ఉన్న పథకంలో జర్నలిస్టులను కలిపే విషయం సానుకూలంగా పరిశీలిస్తున్నామని అన్నారు. జర్నలిస్టుల పట్ల తమ ప్రభుత్వానికి సానుకూలత ఉందని, వివిధ సందర్భాల్లో జిల్లాలో జర్నలిస్టు సంఘాల నాయకులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను చర్చిస్తుంటామని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తుంటామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో హాజరైన జర్నలిస్టులు మహాత్మా గాంధీ రోడ్ రాఘవయ్య పార్క్ సెంటర్ వద్ద నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకట్రావు అధ్యక్షతన సభ జరిగింది. రాష్ట్ర నాయకులు తెలిపిన ఆయా సమస్యలపై మంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. జర్నలిస్టుల ముఖ్య సమస్యలన్నింటినీ సేమ్తో చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు. జర్నలిస్టులను విస్మరించం, నిర్లక్ష్యం చేయము అని తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకంలో అంతరం లేకుండా నిరవధికంగా కొనసాగేలాగా చూస్తామని అన్నారు. ఏడాదికి 2 సార్లైనా జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్ష నిర్వహించాలన్న విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ ఐఎంఏ పెద్ద హాస్పిటల్స్ యాజమాన్యాలతో చర్చించి జర్నలిస్టులకు లబ్ధి కలిగేలాగా చూస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజెఫ్, అలానే ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీబీజే ఆధ్వర్యంలో ఈవేళ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపైన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు, సుదీర్ఘకాలంగా పరిష్కరించకుండా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలన్న ప్రధానమైన డిమాండ్ తోటి ఈవేళ కొన్ని వేల మంది జర్నలిస్టులతోటి ఈవేళ విజయవాడలో ర్యాలీ నిర్వహించాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఏంటంటే, ఒక 10 సమస్యలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఒకటి జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించింది. ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఇష్యూ కోర్టులో ఉందన్న పేరిట చాలా కాలంగా దాన్ని నానబెడుతూ వస్తూ ఉన్నారు. దాన్ని వీళ్ళు అంటే ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఇంతకు మునుపున్న ప్రభుత్వం కానీ వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకి దాన్ని పరిష్కరించాలని, వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మా ఫెడరేషన్
సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ని తక్షణమే పరిష్కరించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మరో ముఖ్యమైన సమస్య రాష్ట్రంలో ఉన్న అక్రిడేషన్ దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన దానిలో కొన్నిటిని మార్చి కొందరికి రాకుండా చేశారు అని చిన్న పత్రికలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆ సమస్యను కూడా పరిష్కరించాలని మేము కోరుకుంటా ఉన్నాం. రైల్వే పాసులకు సంబంధించి, ఇళ్ల స్థలాలకు సంబంధించి, హౌస్ సైట్స్కి సంబంధించి, అలానే పెన్షన్కి సంబంధించి ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఇవి. వీటిని తక్షణమే దృష్టి సారించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కోరుకుంటుంది. అలానే జర్నలిస్టులకు సంబంధించిన ఇంకొక ప్రధానమైన సమస్య సుదీర్ఘకాలంగా మన రాష్ట్రంలో కూడా నడుస్తూ ఉంది. ఇంతకు మునుపు కూడా ఆ విషయం మీద బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున, అలాగే ఏపీడబ్ల్యూజీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ మా సమస్యలు ఇవి పరిష్కారం చేయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విధంగా డిమాండ్ అనుకోవచ్చు, అది రిక్వెస్ట్ అనుకోవచ్చు, మొత్తం మీద కూడాను ర్యాలీగా మండుటెండలో వృద్ధులు సైతం జర్నలిస్టులు ఉన్నారు. వారందరూ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడాను ప్రజా సమస్యలు పరిష్కారానికి ఏదైతే వారధిలాగా ప్రభుత్వానికి పనిచేస్తున్న జర్నలిస్టులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది నిజంగా ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి అని చెప్పొచ్చు. గతంలో కూడాను ఏపీడబ్ల్యూజీఎఫ్ ఆధ్వర్యంలో 60 సంవత్సరాల వయసున్న వెటరన్ జర్నలిస్టు కాల పరిమితిని తగ్గించాలని గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని అడగా 2 సంవత్సరాలు తగ్గించి జర్నలిస్టులకు న్యాయం చేసింది. అంతేకాకుండా మేనిఫెస్టోలో కూడాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పెట్టింది. దానికి సంబంధించిన కార్యాచరణ అనేది రూపొందించలేదు. అయితే మొత్తం మీద కూడా రాష్ట్రాలు మారుతున్నాయి, ప్రజల సమస్యలు మారుతున్నాయి, జర్నలిస్టుల పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. వాటి సమస్యలకి పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. గతంలో ఎక్రిడేషన్లు ఏ పేపరు ఏ ఛానల్ అనేది కూడా చూడకుండా ఎక్రిడేషన్లు మంజూరు చేశారు. కానీ ఈసారి ఎక్రిడేషన్లో కూడాను ఏ పేపర్, ఈ పేపర్ మాకు అనుకూలమా, ఈ ఛానల్ మాకు అనుకూలమా అనే రీతిలో కూడాను ఎక్రిడేషన్లు మంజూరు చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడాను పరిష్కారం కొరకు ఈరోజు యూనియన్ పెద్దలందరూ కూడా కలిసి ఒక సమావేశాన్ని ర్యాలీలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ రావాలని కోరటం, సుమారు 2000 మంది పైగా కూడా జర్నలిస్టులు ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. వర్కింగ్ జర్నలిస్ట్, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వెంకట్రావు గారికి, చేసిన జర్నలిస్ట్ సోదరులు సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఆంజనేయ గారు మాట్లాడుతూ మేము కోరిన వెంటనే మంత్రి గారు వచ్చారని చెప్పారు. నేను మీరు కోరిన వెంటనే కాదు, మీలో ఒకటిగా భావించి వచ్చానని చెప్పేసి సవినయంగా మనం చేస్తాం. వేదిక మీదకి వచ్చేటప్పుడు తప్పెట్లు కొడితే ఆనందిస్తాం ఎవరైనా, కానీ వారు చేసిన కామెంట్కి కొంచెం భయం వేసింది. గట్టిగా తప్పెట్లు కొట్టండి, వారి డిమాండ్స్ గట్టిగా వినిపిద్దామని చెప్పేసి. ఏదైనా కూడా ఆంజనేయ గారు చెప్పింది కానీ వెంకటరావు గారు చెప్పింది కానీ వాటిలో వాస్తవాలు లేవని చెప్పేసి నేను చెప్పనని చెప్పేసుకున్నా మీకు మనం చేస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జర్నలిజంకి జర్నలిస్టులకి ఉన్న పాత్ర ఏమిటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలన్నా, ప్రజల ఆకాంక్షలు ప్రజల సమస్యలకి ప్రథమ స్థానం పొందాలన్నా కూడా ఈ దేశానికి ఈ సమాజానికి జర్నలిస్టులు అత్యంత అవసరం అనే విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదని కూడా నేను మనం చేస్తాను. నేను ఒక ప్రభుత్వం పరిపాలన పరంగా ప్రజా ఆమోదం పొందాలన్నా, లేదు ప్రజలు ఒక ప్రభుత్వం పబ్లిక్ పర్సెప్షన్ ఫేవర్ గా సంపాదించాలన్నా, నిరంతరం ప్రజా శ్రేయస్ కోసం పాటుపడుతున్న ప్రజా ప్రతినిధి ఎంపీ కేశన్ శివనాథ్ పై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర దుదేకల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల వీర తెలిపారు. ఎంపీ అక్రమంగా సంపాదన చేస్తున్నారని అవినాష్ మాట్లాడటం అవగాహన లేని తరం అంటూ ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకపూర్వమే కేసు నుంచి వ్యాపారవేత్తగా అమెరికా వంటి దేశంలో సైతం సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహించారని చెప్పారు. 1983లో టీడీపీ అవినాష్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందని గుర్తు చేశారు. సెటిల్మెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గుణదల దొడ్డిని పార్చారని దుయ్యబట్టారు. అవినీతికి పెట్టిన హక్కులు ఉన్న వైసీపీలో చేరి దేవినేని అవినాష్
తన దొడ్డిని కూడా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాడని విమర్శించారు. నీతిగా నిజాయితీగా ఉంటూ 2,85,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన కేసీఎన్ చిన్ని గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని అన్నారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గౌరవ పార్లమెంట్ సభ్యులు నాని గారి మీద, చిన్ని గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మేము ఖండిస్తున్నాం. దేవినేని అవినాష్ను అన్నాడు, ఎంపీ గారు చిన్ని గారు అక్రమంగా సంపాదించారు, పరిష్కారాలు చేసి సంపాదించారు అని మాట్లాడుతున్నాడు. నేను దేవినేని అవినాశం సూటిగా అడుగుతున్నా. కేశినేని చిన్ని గారికి రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు హైదరాబాదులో బ్రహ్మాండమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన సంపాదిస్తున్నాడు. అవినాష్ని అడుగుతున్నా, కొంతమంది మీ దగ్గర 100 కోట్లు ఉందంటున్నారు, కొంతమంది 1000 కోట్లు ఉందంటున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ మీకు రాజకీయ భిక్ష పెట్టింది. మీరు ఈ 100,000 కోట్లు మీరు ఏమి వ్యాపారాలు చేసి సంపాదించారని అడుగుతున్నారు. మీకు ఒక వ్యాపారం ఉందా? సెటిల్మెంట్లు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గుణదల దొడ్డి అని విజయవాడ నగర ప్రజలకు కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అవినాష్ నిక్కర్లు వేసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి, ఇక్కడే నా పక్కన ఉన్నటువంటి బహుకుమార్ గారికి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసు. నాకంటే బాగా ఆయన చెప్పగలడు అక్కడ జరిగిన భాగవతం ఏంటో. కాబట్టి అవినీతికి పేటెంట్ మీరు. అవినీతిగా సంపాదించి ఈరోజు నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా అయ్యి ఎలక్షన్లకు ముందు ఒక మాట అన్నాడు చిన్ని, నేను మర్చిపోలేనట్టు ఒక మాట. నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలను బట్టి ఏ రోజు ఎక్కడ ఏం జరిగినా వైసీపీ పార్టీలో అంటగాగుతున్న దేవినేని అనే అవినాష్ అనే వ్యక్తి ప్రతిరోజు తన సీటు తను ఎక్కడ పోవాలి, ఎక్కడ ఉండాలి, ఎట్లా మాట్లాడితే నాకు ఆ సీటు ఇస్తారనే ఆలోచనలో తప్పితే కేశినేని చిన్ని గారిని అనే ప్రసక్తి కానీ కేశినేని చిన్ని గారిని ఎదుర్కొనే బలం కానీ అతని దగ్గర లేదనేది క్లియర్ కట్గా విజయవాడ ప్రజలందరికీ తెలుసు. విజయవాడ ప్రజలకే తెలియటం కాదు, అవినాష్ అనే వ్యక్తి నాకు తెలిసి ఎక్కడ ఉంచున్నా అసలు ఎమ్మెల్యేనే అవడం. ఎందుకు అవడంటే అతను ఎక్కడో తిన్నగా ఏ పార్టీలోనూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అధికారం చెలాయించడానికి అలవాటు పడ్డాడు. మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీలోకి వచ్చి అధికారానికి అనుభవించడానికి అలవాటు పడినాడు. వాళ్ళు అధికారం ఉన్నంతసేపే వాళ్ళు నాయకులు. ప్రతిపక్షంలో పోరాటం కానీ ఒక చాట కానీ అతనికి అలవాటు లేదు. అతను అలవాటు చేసుకుందల్లా అధికారంలోకి రావటం, అధికారంలో ఉన్న పార్టీలో చేరటం, ఇళ్ళు కడతాంటే ఇళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవటం, అట్లాగే ఏ పంచాయతీ వచ్చినా వాళ్ళు దొడ్డో జరగాలనే కంగారులో ఆదాయం సంపాదించాలనే ఆలోచనలో తప్పితే, దానికోసం వాళ్ళకి నాయకత్వం కావాలి తప్పితే ప్రజలకు పనిచేద్దామనో లేకపోతే ప్రజల కోసం ఏదైనా పనిచేసే తత్వం ఉన్న మనుషులో వాళ్ళు కానే కాదు. ఆర్టీఐ చట్టాన్ని బలోపేతం చేయడం కోసం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సమాచార కమిషన్లు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా ఏపీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు వెల్లడించారు. కర్ణాటక ఆర్టీఐ కమిషనర్ల బృందాన్ని ఆంధ్రప్రదేశ్ కమిషన్ సందర్శించవలసిందిగా ఆహ్వానించినట్లుగా తెలిపారు. త్వరలోనే కర్ణాటక ఆర్టీఐ కమిషనర్ల బృందం ఏపీలో పర్యటించనున్నట్లుగా కర్ణాటక ఆర్టీఐ ఇన్ఛార్జ్ చీఫ్ కమిషనర్ కె రామన్ తెలిపారు. రెండు రాష్ట్రాల సమాచార కమిషన్ల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీఐ చీఫ్ వజ్జా శ్రీనివాసరావు నేతృత్వంలో ఏపీ ఆర్టీఐ కమిషనర్ల బృందం కర్ణాటక రాష్ట్రంలో జరిపిన 3 రోజుల పర్యటన ఇవాళ ముగిసింది. 3వ రోజు జరిగిన ముగింపు సమావేశంలో రెండు రాష్ట్రాల ఆర్టీఐ కమిషనర్లు సమావేశమై పరస్పర సహకారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లాలనే అంశంపై చర్చించారు. ఏపీఐసి నుంచి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావుతో పాటు ఇతర
కమిషనర్లు డాక్టర్ రెహానా బేగం, గాజుల అద్దెన్న, వంటేరు రవిబాబు, డాక్టర్ ఉదయ భాస్కర్ రెడ్డి, విఎస్ కళ్యాణ చక్రవర్తి, పిఎస్ నాయుడు, చావలి సునీల్ పాల్గొన్నారు. కర్ణాటక ఇన్ఛార్జ్ సిఐసికే రామన్తో పాటు ఇతర కమిషనర్లు డాక్టర్ బిఆర్ మమత, ఎస్ రాజశేఖర్, డాక్టర్ హరీష్ కుమార్, రుద్రన్న, హత్తికోటే, రిచర్డ్ డిసోజా, మల్లేష్ వాల్వేకర్, బుద్రిదీన్, వెంకట్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక కంపెనీలను తరిమేశారని, ప్రస్తుతం దేశంలో 25.6% పెట్టుబడులు ఒక ఏపీకే వచ్చాయని వెల్లడి. విద్యాశాఖ బడ్జెట్ రద్దుపై అసెంబ్లీలో చర్చించిన మంత్రి నారా లోకేష్, వైసీపీ పాలనలో విద్యారంగం విధ్వంసానికి గురైందని ఆగ్రహం. రాష్ట్ర సచివాలయంలో ఆప్కో ప్రత్యేక చేనేత స్టాల్ ప్రారంభించిన మంత్రి సవిత, నేతలకు నిరంతర ఉపాధి కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.